మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామములో ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఉద్దేశించి ప్రవక్త అయిన యెషయా ద్వారా ఈ మాటలు వ్రాయించి ఉన్నారు. పర్వతములు తొలగిపోయినను అంటూ ఉన్నారు. ఈ భూమండలం మీద పర్వతములు, శిఖరములు అనేకమైనవి సృష్టించాడు దేవుడు. అయితే తన బిడ్డలైన వారి కోసము తను నిర్ణయించిన గొప్ప దీవెన ఏమిటంటే, పర్వతము దాని స్థానాన్ని తప్పవచ్చును, పర్వతాలు తొలగిపోవచ్చును, నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు. అవును ప్రియులారా, గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని జ్ఞాపకము చేసుకున్న తన కృపచేత రాజ్యానికి రాజుగా దేవుడు మార్చారు. ఇశ్రాయేలు దేశంలో మానవుని పట్ల ఆయన ఆలోచన, ఆయన తలంపులు ఆ విధముగా ఉన్నవి. ఈ యొక్క చివరి దినములో సంవత్సరాంతము కాపాడిన దేవుని యొక్క కనికరము, కృప నీ మీద ఉన్నది. నీవు దేవుని పట్ల ఏమి చేయగలిగావు? ఈ సంవత్సరం అనేకమైన సాధించాలి, అనేక పనులు నేను చేయలేక ఆగిపోనని తలస్తున్నావేమో. నిన్ను బ్రతికించిన దేవుని తలంచుచున్నావా? నిన్ను కాపాడిన దేవుణ్ణి తలంచుచున్నావా? ఆలోచన చేయమని ప్రభు పేట మీకు మనవి చేయుచున్నాను. ఎన్ని కష్టాలున్నాయని తప్పించారు, ఎన్ని రోగముల నుండి, ఎన్ని అపాయాల నుండి దేవుడు తప్పించారు. ఈరోజు నా క్షేమముగా ఆరోగ్యముగా ఉండగలిగినామంటే దేవుని కృప కాదా? అటువంటి దేవుని సన్నిధిని విడిచిపెట్టి సొంత మార్గము ఎన్నుకొని ఒకవేళ దేవుని కృపకు దూరమైపోయావేమో. దేవుడు మరలా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఆయన కృపకు పాత్రులుగా మారటానికి, ప్రతి ఒక్క అవధేతను విడిపించబడటానికి ప్రభు పాదాల చెంతకు వస్తే ఈ సంవత్సరములో జరగని కార్యాలు, ఈ సంవత్సరములో దేవుని కొరకు చేయలేని పనులు నూతన సంవత్సరంలో దేవుడు అనుగ్రహిస్తారు. నూతన ఆరోగ్యాన్ని ఇస్తారు, నూతన కాపుదల ఆయన ఇస్తారు. కనుక ఆయన కృపను విడిచి ఎన్నడూ కూడా బయటికి వెళ్ళిపోకూడదని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. దావీదంటున్నాడు, దేవా నీ కృప చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకోమని తన కష్ట పరిస్థితులు బ్రతిమాలుకున్నప్పుడు దేవుడు అతన్ని కనికరించి ఆయన కృపను సమృద్ధిగా అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప గొప్పది. మనం బ్రతికున్నామంటే ఆయన కృప, ఆయన కొరకు నమ్మకంగా బ్రతికి వారిగా మారదాం. మట్టి కృప తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. ఈ రోజు వరకు మేము బ్రతికున్నామంటే మీ కృప నాయన. ఆయుష్నిచ్చేది మీరే, ఆరోగ్యమునిచ్చేది మీరే, అనవసరములు ఇచ్చింది మీరే నాయన. ఈనాటి వరకు కాపాడుతూ వచ్చావు. ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చలేము నాయన. నీ సందులు ఇంకా లోబడి జీవించే భాగ్యం అందరికీ దయచేయండి. నీ కృపకు పాత్రులుగా మార్చండి నాయన. నాయన తెలుసో తెలియని అపరాధములు క్షమించండి, మా సమస్యలను విడిపించండి. నీ ప్రేమలో మమ్మల్ని నింపండి. నీ కొరకు బ్రతుకు జీవితం అందరికీ దయచేయండి. నీ రాజ్యమునికి వారసులుగా మార్చమని సంవత్సరం అంతా కాపాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.